హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బోధనా పద్ధతులు, బోధన అభ్యాసన ప్రక్రియల నిర్వహణ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సమర్థవంతంగా సాధించడానికి ఒక క్రమంలో నిర్మాణాత్మకంగా అమలు జరిపే విధానాలను, కృత్యాలను కలిపితే పద్ధతి అంటారు. కలిపితే పద్ధతి అవుతుంది. ఈ పద్ధతిని ఆంగ్లంలో మెథడ్ అని, అప్రోచ్ అని, స్ట్రాటజీ అని పిలుస్తారు. స్ట్రాటజీ అనే పదానికి వ్యూహం అనే అర్థం ఉంది. వ్యూహం గతిశీలకమైనది, అవసరాన్ని బట్టి మార్పు చేసుకునే అవకాశం కలిగిస్తుంది. ఆధునిక భాషా బోధన పద్ధతులు విద్యాతాత్విక భావాలను, మనోవైజ్ఞానిక సిద్ధాంతాలను, సామాజిక అవసరాలను, విద్యార్థి అవసరాలను పరిగణలోనికి తీసుకొని విద్యావేత్తలు బోధనకు కొన్ని ముఖ్య సూత్రాలను రూపొందించారు. అవేంటంటే, 1, బోధన తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి సాగాలి, అంటే నోన్ టు అన్నోన్. తేలికైన విషయం నుండి కఠినమైన విషయానికి దారి తీయాలి, ఈజీ టు డిఫికల్ట్. నెక్స్ట్, మూర్త విషయం నుండి అమూర్త విషయానికి పయనించాలి, అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్, ఆసక్తికరమైన విషయాల నుండి శాస్త్రీయ దృక్పథం దిశగా ఆలోచింప చేయాలి, ఫిజికల్ టు లాజికల్. విశ్లేషణాంశాల నుంచి సమన్వయాంశాల వైపు దృష్టి సారించాలి, అనాలిసిస్ టు సింథసిస్. నెక్స్ట్, సంపూర్ణతత్వం నుండి వివిధ భాగాల వైపు ఆలోచింపచేయాలి, హోల్ టు పార్ట్స్. క్రీడా పద్ధతి. క్రీడ అంటే ఆట. పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం కదా. నెక్స్ట్, క్రీడలలో బహిర్గతమయ్యే విద్యార్థుల మానసిక శక్తిని వినియోగించుకుని విద్యను బోధించే పద్ధతే క్రీడా పద్ధతి. కాల్డ్వెల్ కుక్ అనే విద్యావేత్త ఈ పద్ధతిని ప్రతిపాదించారు. ఆయన అనుభవాల ఆధారంగా పెర్సినన్, గిఫ్రిత్, ఫ్రెడరిక్ ప్రొబెల్, మాంటెస్సోరీ మొదలైన వారు విద్యారంగంలో క్రీడా పద్ధతికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించారు. గల్లిక్ వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా, ఉల్లాసంగా ఏ కృత్యమైన క్రీడ అవుతుంది. క్రీడా పద్ధతి వినియోగం. నిజానికి భాషాభ్యాసనమే ఒక క్రీడ. సంభాషణ వ్యాసంగాలు, నాటకీకరణ, పాఠాలు, వాక్యభేదాలు మొదలైనవి క్రీడా పద్ధతిలో చేయించాలి. పద నిర్మాణం, పద సేకరణ, అంత్యాక్షరి, పద్యపూరణ మొదలైనవి చేయించవచ్చు. ప్రయోజనాలు ఏంటంటే, ఆటలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత, అవధానం, గ్రహణ శక్తి, వివేచన, సమయస్ఫూర్తి పెంపొందుతాయి. సహృదయ, సానుభూతి, సహకార భావన, ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహం పెంపొందుతాయి. హాస్యపూరిత ప్రసంగ ధోరణి, సంభాషణ చాతుర్యం, నటనా కౌశలం అలవడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.